హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే సినిమా పేరు ది డాడ్ క్వెస్ట్. ఈ సినిమా వన్లైన్ ఏంటంటే మన కథలో హీరోకు ఒక కొడుకు ఉంటాడు. వాడితో ఎక్కువ టైం స్పెండ్ చేయడు. అదే సమయంలో హీరో వాళ్ళ భార్య అంటే మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పేసి హీరోని అర్జెంట్ గా రమ్మంటుంది. దాంతో హీరో కూడా సరే అని చెప్పేసి వెళ్తాడు. కాకపోతే హీరోకి ఒక బుర్ర బ్లాంక్ అయ్యే విషయం చెప్తుంది. ఇప్పుడు మన పిల్లాడు ఉన్నాడు కదా, వాడు నీకు పుట్టినాడు కదా అని చెప్పేసి అంటంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది అనమాట. ఆ తర్వాత ఏం జరిగింది అనేది సినిమా కదా. క్లైమాక్స్ మాత్రం చాలా బాగుంటుంది, మిస్ అవ్వకండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్న మన కథలో హీరోని చూపిస్తారు. హీరో బాగా మందు కొట్టాడు అనమాట. అంటే ఫ్లైట్ లో ఫ్రీ ఇస్తారు కదా, అందుకని బాగా మందు కొట్టేసి బయటకు వచ్చేసాడు. అంతేకాకుండా తన లగేజ్ కోసం వెయిట్ చేసి తీసుకున్న తర్వాత తన భార్య ఫోన్ చేస్తుంది. ఈ రోజు నాకు సాయంత్రం అర్జెంట్ పని ఉందండి, మీరు పిల్లాన్ని స్కూల్ నుంచి తీసుకురండి సాయంత్రం పూట. అంతేకాకుండా ఇంట్లో పని చేసే పని ఆవడలేదు, మా అమ్మ కూడా ఊరు వెళ్ళిపోయిందని చెప్పి అంటంతో హీరో ఏమంటాడంటే సరే సాయంత్రం చూసుకుందాం కానీ ముందు నువ్వు ఎయిర్పోర్ట్ కి రా అని చెప్పేసి అంటంతో ఏమైందని చెప్పేసి హీరో భార్య అడుగుతుంది. అంటే హీరోని అడుగుతుంది, నేను బాగా మందు తాగున్నానని చెప్పేసి అంటంతో హీరోని కూడా సరే అని చెప్పేసి హీరోని పికప్ చేసుకుని కారులో తీసుకెళ్తూ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళావు ఎందుకని చెప్పేసి హీరోని అడిగితే మయామి వెళ్ళాను టీవీ షో కోసం అని చెప్పి, కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు చిరాకు దొప్పింది అందుకే వచ్చేసానని చెప్పి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే సరే సరే సాయంత్రం పిల్లాడి దగ్గరికి వెళ్ళు, కరెక్ట్ గా 5 గంటలకి థెరపీ క్లాస్ లోంచి తీసుకొచ్చేసి వాడితో కొంచెం టైం స్పెండ్ చేయి, ఎందుకంటే వాడితో నువ్వు సరిగా మాట్లాడలేదని చెప్పి వాడు బాధపడుతున్నాడని చెప్పేసి అంటంతో హీరోని చూస్తుంది. చూస్తే హీరో నిద్రపోతూ ఉంటాడు అనమాట. ఈడేంట్రా బాబు అని చెప్పేసి అనుకుంటుంది. మరోవైపు మన కథలో హీరో గురించి చెప్పాలంటే మన కథలో హీరో వచ్చేసి ఒక టీవీ షో ప్రొడ్యూసర్ అనమాట. సో టీవీ షోలకు ప్రొడ్యూస్ చేస్తూ లైఫ్ లో బాగా బిజీగా ఉంటాడు. పిల్లాడితో పెద్దగా టైం స్పెండ్ చేయలేడు. పిల్లాడనే కాదు భార్యతో కూడా టైం స్పెండ్ చేయడం అనుకోండి. అంతేకాకుండా సాయంత్రం 5ంటికి ఆ థెరపీకి వెళ్తాడనమాట. వెళ్ళిన తర్వాత పిల్లాడిని కలిసిన తర్వాత పిల్లాడేంటి వాళ్ళ నాన్నని చూసి హాయ్ అని చెప్పేసి పెద్దగా ఏరాలి కదా, అలా కాకుండా క్యాజువల్ గా చూస్తాడు. హీరో ఆశ్చర్యపోతాడు, వీడేంటి నేను చాలా రోజుల తర్వాత కలిసి ఎగ్జైట్ అవ్వాలి కానీ బోర్గా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి హీరోని ఆశ్చర్యపోతాడు. కరెక్ట్ గా అదే సమయానికి లోపల నుంచి డయానా వస్తుంది అనమాట. ఆ పిల్లాడికి థెరపీ చేసేవాడ. హీరో అవన్నీ అడుగుతాడు, ఇంతకీ మా పిల్లాడికి ఏం థెరపీ చేస్తున్నారని అని చెప్పి అడిగితే థెరపీయా, మీ ఓడికి ఏం ప్రాబ్లం లేదండి, కాకపోతే కొత్త విషయాలు నేర్పుతున్నాను, హోంవర్క్ ఎలా చేయాలో చెప్తున్నాను, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడి నేర్పిస్తున్నానండి, అందులోనూ నేను మీ భార్య ఫ్రెండ్ అని చెప్పి అంటంతో అవునా అని చెప్పేసి అంటాడు. ఆవిడ ఆశ్చర్యపోతుంది, ఎందుకంటే సంవత్సరం నుంచి పిల్లాడు ఇక్కడికి వస్తున్నాడు, అందులోనూ ఫీజు కూడా ఆయన కడుతున్నాడు, కాకపోతే పిల్లాడి ఎలా ఉన్నాడు ఏం చేస్తున్నాడో కూడా తెలుసుకునేంత బిజీగా ఉన్నాడని చెప్పేసి డయానా ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత హీరో తన కొడుకుని తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత ఎరా ఇంట్లో ఏం లేదు, ఏం తింటో చెప్పి బుక్ చేస్తానని చెప్పేసి అంటంతో బర్గర్ అని చెప్పేసి అంటాడు. కాకపోతే మన కథలో హీరో మాత్రం వేరే ఫుడ్ బుక్ చేసి ఇత్తును బాగుంటుందని చెప్పేసి అంటాడు కానీ ఆ పిల్లాడికి మాత్రం అస్సలు ఆ ఫుడ్ నచ్చదు. ఆ తర్వాత హీరో తన కొడుకుతో ఏమంటాడంటే ఏంటి సంగతిలో నీతో మాట్లాడలేదని అమ్మకు కంప్లైంట్ ఇచ్చావంట, నేను ఎందుకు మాట్లాడను, కాకపోతే లైఫ్ లో కొంచెం బిజీగా ఉన్నా అంతే అని చెప్పేసి తనతో మాట్లాడుతూ ఉంటాడు. దాంతో హీరో వాళ్ళ అబ్బాయి కూడా సర్లే మా డాడీ చాలా రోజుల తర్వాత మాట్లాడుతున్నాడు అని చెప్పేసి తనతో క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు అనమాట. నాకు ఒక అమ్మాయి నచ్చింది స్కూల్లో, ఆ అమ్మాయి నాతో బాగా మాట్లాడుతుందని చెప్పేసి అంటంతో హీరో కూడా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయానికి ఫోన్ వస్తుంది, అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. దాంతో హీరో వాళ్ళ అబ్బాయికి చిరాకు వస్తుంది అనమాట, ఈ మనిషి ఎప్పుడు ఇంతే అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో తన కొడుకుని స్కూల్లో డ్రాప్ చేసి అక్కడ నుంచి తన పనికి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత తనకి హీరోయిన్ మెసేజ్ చేస్తుంది, సాయంత్రం మనం అర్జెంట్ గా కలవాలి, ఒక విషయం గురించి మాట్లాడాలని చెప్పి అంటంతో హీరో కూడా సరే అని చెప్పేసి ఒక రెస్టారెంట్ లో తన భార్యని మీట్ అవుతాడు. మీట్ అయిన తర్వాత హీరోయిన్ ఏమంటుందంటే నేను ఇంతకు ముందు ఒక కంపెనీలో పనిచేశాను కదా, వాళ్ళు ఇప్పుడు వేరే కంట్రీలో కంపెనీ ఓపెన్ చేస్తున్నారు, అక్కడికి నన్ను జాబ్ కు రమ్మంటున్నారని చెప్పి అంటంతో ఇంకేంటి సూపర్ కదా అని చెప్పేసి హీరో అంటాడు. కాకపోతే హీరోయిన్ ఏమంటుందంటే పిల్లాన్ని కూడా నాతో పాటు తీసుకెళ్తా అని చెప్పి అంటంతో హీరో వెంటనే ఎటువంటి కంగారు పడకుండా దాన్ని ఉందో తీసుకెళ్ళిపో అని చెప్పేసి అంటాడు. హీరోని కోపం వస్తుంది, అసలు నీకు బుద్ధి ఉందా, పిల్లాన్ని నేను తీసుకెళ్తా అంటున్నాను, కనీసం నాతో పాటు ఉంచు, పిల్లాడితో నేను టైం స్పెండ్ చేయాలని చెప్పి అంటలేదని చెప్పి అంటంతో చూడు నా కొడుకు వాడు నీతో ఉంటే ఆనందంగా ఉన్నాడని నేను అనుకుంటున్నాను, అందుకే వెళ్ళమంటున్నానని చెప్పి అంటంతో వాడు నీ కొడుక, ఒకవేళ నీ కొడుకు కాదని నీకు తెలిస్తే పరిస్థితి ఏంటని చెప్పి అంటంతో హీరో స్టన్ అయిపోతాడు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి. లేదు ఈ విషయం గురించి నేను మళ్ళీ నీతో మాట్లాడాలి, వాడు నిజంగా నీ కొడుకు కాదని చెప్పేసి అంటంతో హీరోకి ఫీజులు ఎగిరిపోతాయి. వెంటనే హీరోయిన్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అలా రోడ్డు మీదకి వెళ్ళిన వెంటనే ఒక కారు వచ్చేసి హీరోయిన్ గుద్దేస్తుంది. దాంతో హీరోయిన్ అక్కడే చనిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ కి ఫ్యూనరల్ జరుగుతుంది అనమాట. అక్కడికి హీరోయిన్ వాళ్ళ అమ్మ వస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మే తన మనవని తన దగ్గర పెట్టుకుంటుంది అనమాట. ఎందుకంటే తల్లి లేని పిల్లవాడు బాధపడుతూ ఉంటాడు కదా అని చెప్పేసి అంటంతో హీరో కూడా సరే తీసుకెళ్ళండి అని చెప్పేసి అంటాడు. కాకపోతే హీరోకున్న బాధ ఏంటంటే నా కొడుకు కాదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకవేళ నిజంగానే చెప్పిందా లేకపోతే అబద్ధం చెప్పిందా అని చెప్పేసి వెళ్ళి DNA టెస్ట్ చేపిస్తాడు. చేస్తే ఆ రిజల్ట్ కూడా తన కొడుకు కాదని చెప్పేసి వస్తుంది అనమాట. దాంతో హీరో ఫిక్స్ అయిపోతాడు, ఖచ్చితంగా తన కొడుకు ఈ విషయం చెప్పాలి, సారీ హీరోయిన్ కొడుకు ఈ విషయం చెప్పాలని చెప్పేసి తనను ఒక చోటకు రమ్మంటాడు. ఆ పిల్లాడి పేరు బెన్నీ అనమాట. ఒక రెస్టారెంట్ తీసుకెళ్లి ఆ పిల్లాడికి నచ్చిన ఫుడ్ కొనిచ్చి ఒరే బెన్నీ నీతో విషయం చెప్పాలరా నేనని చెప్పంటంతో వాడు కూడా చెప్పు డాడీ అని చెప్పేసి అంటాడు. నేను మీ డాడీని కాదురా, మీ డాడీ వేరే వాళ్ళరా అని చెప్పేసి అంటంతో వాడు క్యాజువల్ గా చూస్తాడు, ఏంట్రా అలా చూస్తున్నావు అని చెప్పేసి అంటంతో ఈ విషయం నీకు ఎప్పుడు తెలుసా అని చెప్పేసి అంటాడు. సో అప్పుడు హీరోకి అర్థం అవుతుంది వాడికి కూడా తెలుసు వాళ్ళ నాన్న నేను కాదని చెప్పేసి. ఆ తర్వాత కారులో కూర్చున్నప్పుడు బెన్నీ అడుగుతాడు అనమాట, మరి
ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పి అడిగితే ఏముంది మీ నాన్న వెతకాలి ఎలాగోలా వెతికి పట్టుకుందాం అని చెప్పేసి అంటంతో బెన్నీ కూడా బాధపడుతూ ఉంటాడు. అంటే ఇక మీద నువ్వు నేను కలిసి ఉండవా అని చెప్పేసి. కట్ చేస్తే మరుసటి రోజు హీరో ఏం చేస్తాడంటే వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్తాడు. అంటే హీరోయిన్ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తాడు అనమాట. ఈ విషయం చెప్దాం అని చెప్పేసి వెళ్ళిన తర్వాత కరెక్ట్ గా తనతో మాట్లాడేటప్పుడు కింద ఒక పెద్ద గ్లాసు పగిలిపోతుంది. దాంతో ఆవిడ ఏంటంటే కిందకి వెళ్తుంది అనమాట. నేను మళ్ళీ వస్తాను నాకు బాబు అని చెప్పేసి. ఈ గ్యాప్ లో బెన్నీ హీరో దగ్గరకు వచ్చి దయచేసి మా అమ్మకి ఈ విషయం చెప్పమాకు, మా నాన్నని వెతకాలి మనం అని చెప్పేసి అంటంతో ఇదంతా బాగానే ఉందిరా, నువ్వు నేను ఎలా వెతుకుతావు, ఎటువంటి ఆధారాలు లేవు అని చెప్పేసి అంటంతో బెన్నీ ఏం చేస్తారంటే వాళ్ళ అమ్మ ఫోన్ ఇస్తాడు. అది కూడా లాక్ తీసి. దాంతో హీరో కూడా ప్రాపర్ గా మొబైల్ మొత్తం చెక్ చేస్తున్నప్పుడు తను రీసెంట్ గా ఎక్కువ అతనితో మాట్లాడింది అనమాట. అతని పేరు ఫెడ్రికో. అంతేకాకుండా ఫెడ్రికో కూడా హీరోయిన్ కి మెసేజ్ చేశాడు, నేను మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా మీ ఊరు వచ్చేసాను, మన ఇద్దరం మీట్ అవుదాం, మీట్ అయితే చాలా అవుతుంది కదా, నీ అందమైన కళ్ళు చూడాలనిపిస్తుంది, వచ్చి మీట్ అవ్వని చెప్పేసి అందులో వాయిస్ మెసేజ్ ఉంటుంది. అది చూసిన తర్వాత హీరో కన్ఫర్మ్ చేసుకుంటాడు, ఖచ్చితంగా వీడే ఆ బెన్నీగడ్ ఫాదర్ ఉంటాడని చెప్పేసి ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ కి వెళ్తాడు అనమాట. వెళ్ళి చూస్తే అక్కడ ఫెడ్రికో ఉంటాడు. ఫెడ్రికో ఏంటంటే ఒక ఆర్టిస్ట్. అందులోనూ అక్కడికి వెళ్ళి చూస్తే హీరోయిన్ బొమ్మ గీసుంటాడు. అది కూడా తను ప్రెగ్నెంట్ గా ఉన్న బొమ్మ అనమాట. హీరోకి అర్థం అవుతుంది కానీ డైరెక్ట్ గా ఎలా అడగాలని చెప్పేసి కొంచెం సంకోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో బెన్నీ ఏమంటాడంటే మీరు హీరోయిన్ తో రిలేషన్ లో ఉన్నారని చెప్పేసి డైరెక్ట్ గా అడుగుతాడు. ఎందుకంటే అక్కడ ఫొటోస్ అన్ని ఉన్నాయి కదా తన పెయింటింగ్ వేసి. అది విన్న తర్వాత ఫెడ్రికో కోపం వచ్చేసి ఏం మాట్లాడుతున్నారండి మీరు, ఆవిడ నా ఇన్స్పిరేషన్ అండి, ఈ రోజు నేను ఒక ఆర్టిస్ట్ గా ఇలా ఉన్నానంటే కారణం ఆవిడేనండి, ఆవిడ నన్ను మోటివేట్ చేసింది, అలాంటిది ఆవిడకి నాకు ఇలాంటి అక్రమ సంబంధాలు కడతారా అని చెప్పేసి భయంకరంగా తిడుతూ ఉంటాడు. అంతేకాకుండా నువ్వు ఆవిడ కొడుకువి, నువ్వు ఆవిడ భర్తవి, మీరిద్దరు ఇలా మాట్లాడొచ్చు అని చెప్పేసి దొబ్బేమంటాడు. దాంతో వాళ్ళిద్దరు అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత హీరో ఏం చేస్తాడంటే హీరోయిన్ మొబైల్ లో హీరోయిన్ కి ఒక అతను బాగా మెసేజ్ చేస్తుంటాడు అనమాట. అతను మీట్ అవుతారు. అతను ఎవరో కాదు డాన్స్ మాస్టర్ అనమాట. వెళ్ళిన తర్వాత ఇలాగా హీరోయిన్ నా భార్య అండి, మీరు నా భార్యకి కంటిన్యూస్ గా మెసేజ్ చేస్తున్నారు, మీకు ఆవిడకి ఏంటి సంబంధం చెప్పడంతో ఆయన ఏమంటాడంటే నాకు ఒకప్పుడు బాగా యాక్సిడెంట్ అయిందండి, నేను ఆల్మోస్ట్ చనిపోదాం అనుకున్నాను, కాకపోతే మీ ఆవిడే నన్ను మోటివేట్ చేసింది, ఈ రోజు నేను డాన్స్ మాస్టర్ గా లైఫ్ లో సెటిల్ అయ్యానంటే కారణం ఆవిడే, అందుకని ఆవిడని కృతజ్ఞతగా రోజు ఆవిడకి గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ ఎలా ఉన్నారని చెప్పి మెసేజ్ చేస్తానని చెప్పడంతో హీరోకి అర్థమైపోతుంది ఇతనికి తన భార్యకి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి బెన్నీని తీసుకుని అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఆ రోజు బాగా తిరిగి ఒళ్ళంతా నిప్పులు ఉండటం వల్ల పాపం వాళ్ళు రెస్ట్ తీసుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు మళ్ళీ హీరో ఏం చేస్తారంటే బెన్నీని తీసుకొని ఒక ఫేమస్ ఆర్టిస్ట్ ని మీట్ అవడానికి వెళ్తాడు. ఎందుకంటే తన భార్య అతనితో చాటింగ్ చేసింది అనమాట. వెళ్ళిన తర్వాత అతను కలవాలంటే వాళ్ళు ఏం అపాయింట్మెంట్ ఇయ్యరు. అదే సమయంలో తను అక్కడ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు మీట్ అవ్వాలని చెప్పేసి హీరో పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తాడు. కాకపోతే సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తారు. అప్పుడు కింద పడిపోతాడు. అలా కింద పడిపోయినప్పుడు హీరో చేతిలో ఉన్న హీరోయిన్ ఫోన్ పగిలిపోతుంది. దాంతో హీరో ఏం చేస్తారంటే మనకున్న ప్రూఫ్లు మొత్తం ఇందులో సెట్ అయ్యి ఇప్పుడు ఇదే పగిలిపోతే ఎలా అని చెప్పేసి హీరో ఆ ఫోన్ తీసుకెళ్లి సర్వీసింగ్ సెంటర్ లో వేస్తాడు. కానీ వాళ్ళు ఏమంటారంటే ఇది బాగా వచ్చారని చెప్పేసి అంటంతో హీరో ఎంతగానో బాధపడతాడు. ఆ రోజు సాయంత్రం హీరో ఏం చేస్తారంటే బెన్నీని తీసుకుని ఇంటికి వెళ్తాడు అనమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళ పాత ఫొటోస్ మొత్తం చూపించి వాళ్ళ లవ్ స్టోరీ చెప్తాడు అనమాట. నేను మీ అమ్మ ఒకరినొకరు ఎంతగానో ఇష్టపడ్డాము, కాకపోతే పెళ్ళైన తర్వాత నేను బాగా ఫైనాన్షియల్ గా సెటిల్ అవ్వాలని, నేను మీ అమ్మని బాగా చూసుకోవాలని కొంచెం ఓవర్ గా వర్క్ లో ఇన్వాల్వ్ అయిపోయి మిమ్మల్ని దూరం చేసుకున్నానని చెప్పేసి బెన్నీకి జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో ఆ ఫోటోలో డయానా ఉంటుందన్నమాట. అంటే హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఉంది కదా ఆ థెరపీ టీచర్, ఆవిడ ఫోటో కనిపించడంతో ఖచ్చితంగా ఏమైనా వెళ్ళి మనం మీట్ అవ్వాలని చెప్పేసి మరుసటి రోజు ఆవిడ మీట్ అవుతారు. మీట్ అయిన తర్వాత జరిగింది మొత్తం చెప్తారు. అది విన్న తర్వాత ఆవిడే షాక్ అయిపోతుంది. అంతేకాకుండా మీరు మాట్లాడేది నిజం అని చెప్పి అడుగుతుంది. దాంతో హీరో కూడా అవును నిజమే చెప్తున్నాను, తను చనిపోయే ముందు నాకు చెప్పింది, నాకు డౌట్ వచ్చి కూడా DNA టెస్ట్ చేయించాను, చేయించిన తర్వాత నీకు క్లారిటీ వచ్చింది నాకు, కాబట్టి వీడి నాన్న ఎవరో మనం వెతుకుతాం, కొంచెం హెల్ప్ చేస్తామని చెప్పి అంటంతో డయానా కూడా సరే అని చెప్పేసి అంటుంది. కట్ చేస్తే మరుసటి రోజు ముగ్గురు కలిసి కారులో వెళ్తూ ఉంటారు. బేసికల్ గా డయానా ఏమంటుందంటే మీ ఆవిడ ఒక థెరపిస్ట్ దగ్గరికి వెళ్తుంది కదా, అతనికి తన గురించి మొత్తం తెలుసు, ఎందుకంటే థెరపిస్ట్ దగ్గర ఎవరు ఏమీ దయరు కాబట్టి మనం వెళ్ళి అడుగుదాం అని చెప్పేసి వీళ్ళు ముగ్గురు వెళ్తారనమాట. అలా వెళ్ళిన తర్వాత ఆయన ప్రశాంతంగా మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు. వెంటనే ఈ డయానా ఏం చేస్తుందంటే మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి అడుగుతా అని చెప్పేసి లోపలికి వెళ్తుంది. మనోడు ఏం చేశాడు మరి ఏమన్నాడు ఏమో తెలియదు కానీ గట్టిగా తొడపాసం పెడుతుంది. దాంతో ఆయన కూడా చెప్పేస్తాడు. దాంతో డయానా బయటకు వచ్చేసి నీ భార్య బాయ్ ఫ్రెండ్ ఎవడో నాకు తెలిసిపోయింది, వాడు ఎవడో కాదు, ఇంతకుముందు తను ఒక కంపెనీలో పనిచేసింది కదా, అంతేకాకుండా వేరే కంట్రీలో ఇప్పుడు ఆ కంపెనీ స్టార్ట్ చేశారు, నీ భార్య కూడా వెళ్తాంది కదా, ఆ కంపెనీ ఓనర్ అని చెప్పడంతో హీరో స్టన్ అయిపోతాడు. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం డయానా ఆ తర్వాత హీరో ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అసలు నువ్వు ఎందుకు కుటుంబంతో సరిగా ఉండవని చెప్పేసి అంటంతో హీరో కూడా జరిగింది మొత్తం చెప్తాడు. చూడు నేను కూడా కుటుంబ సభ్యులతో పాటు కూర్చుంటే మాకు డబ్బులు ఆడిస్తాడు, ఈ రోజు మేము ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం అంటే నేను సంపాదించిన డబ్బులే కదా, కాకపోతే ఆ విషయం కుటుంబ సభ్యులకు అర్థం కావట్లేదు, నేను వేరే ఊరు వెళ్ళి వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటే నా భార్య బాధపడాలి కానీ నేను వాళ్ళ కోసం దూరంగా వెళ్ళి డబ్బులు సంపాదిస్తున్నా అంతే అని చెప్పేసి అంటంతో అప్పుడు డయానా ఏమంటుందంటే ఎంత సంపాదించినా ఎంత సంపాదించకపోయినా భార్య పిల్లలతో ఉంటే ఆ ఆనందం వేరని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆవిడ ఏమంటుందంటే రీసెంట్ గా హీరోయిన్ ఎక్కడో జాయిన్ అవుతుంది కదా కంపెనీలో, ఆ కంపెనీ పార్టీ ఒకటి జరిగిందంట, అక్కడ ఏదో జరిగిందంట, దాని గురించి మాట్లాడితే తను చిరాకు పడేది, నన్ను బాగా అవాయిడ్ చేయడం మొదలు పెట్టింది ఆ విషయంలో అని చెప్పి అంటంతో అప్పుడు హీరో అంటాడు అయితే మొత్తానికి అక్కడ ఏదో
ఏదో జరిగింది, నాకు తెలిసినంత వరకు బెన్నీ గాడు వాళ్ళ నాన్న ఆ కంపెనీ ఓనర్ గాడే, కాకపోతే అక్కడ ఏదో జరగటం వల్ల ఇప్పుడు ఇది విషయం బయటపడిందని చెప్పేసి అంటున్నప్పుడు సడన్ గా హీరోకి టీవీ ఛానల్ నుంచి ఫోన్ వస్తుంది. ఎందుకంటే టీవీ ఛానల్లో షో ప్రొడ్యూసర్ కదా హీరో, బేసికల్ గా తను ఒక షోని ప్రొడ్యూస్ చేసి టీవీలో ప్రెజెంట్ చేస్తూ ఉంటాడు. కాకపోతే టీవీ ఓనర్ ఫోన్ చేసి నీ షోని క్యాన్సిల్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే అంతగా వ్యూస్ రావట్లేదు, వేరే జపనీస్ ప్రోగ్రామ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం మేమని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఆ షోనే తన ప్రాణంగా అనుకుని దాని మీద డబ్బులు ఇన్వెస్ట్ చేసి దాని మీద డబ్బులు సంపాదించుకొని ఈ రోజు తన ఒక పేరు సంపాదించుకున్న తర్వాత షో లేకుండా చేస్తానేసరికి హీరోకి బుర్ర బ్లాంక్ అయిపోతుంది. ఆ తర్వాత వెంటనే హీరో బయటకు వచ్చేసి డయానాకి విషయం చెప్తాడు. నా ఉన్న ఉద్యోగం పోయింది, నా షో క్యాన్సిల్ అయిపోయింది, కాబట్టి మయామి టీవీ ఛానల్ తో నేను మాట్లాడాలి, ఇప్పుడు నాకు అర్జెంట్ అని చెప్పేసి నేను వెళ్ళిపోతానని చెప్పి అంటాడు. దాంతో డయానా ఏమంటుందంటే నేనేదో నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను, కానీ నువ్వేమో నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోతున్నావు, అందులో నీ పిల్లాన్ని కూడా నా దగ్గర వదిలేసేస్తున్నావు, మరి వాడిని ఏం చేయాలని చెప్పి అంటంతో తీసుకెళ్లి వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టు, నాకు అర్జెంటు, లేకపోతే నా ఉద్యోగం పోద్దని చెప్పేసి హీరో ఏం చేస్తారంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇది చూసిన తర్వాత పాప బెన్నీ గడికి కూడా కోపం వచ్చేస్తుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరో ఏం చేస్తారంటే ఫ్లైట్ ఎక్కుదాం అని చెప్పేసి ఎయిర్పోర్ట్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీరో వాళ్ళ ఫ్రెండ్ ఎయిర్పోర్ట్ లో మీట్ అవుతాడు అనమాట. హీరో చూసి ఆశ్చర్యపోతాడు, ఎన్ని రోజులు ఏంద్రా నిన్ను చూసి అని చెప్పేసి. ఆ తర్వాత ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకుంటారు. ఇదంతా విన్న తర్వాత హీరోకి అనిపిస్తుంది అంటే మనం మరీ డబ్బులు వెనకాల పరిగెడుతున్నాం కానీ నా ఫ్రెండ్ గడి ప్రాబ్లమ్స్ తో పోల్చుకుంటే నా పెద్ద ప్రాబ్లమ్స్ కాదని చెప్పేసి తొక్కలో టీవీ ఛానల్ అని చెప్పేసి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత తన భారీ ఫోటోలు మొత్తం చూస్తాడు. చూసిన తర్వాత మళ్ళీ బెన్నీ దగ్గరికి వెళ్ళి సారీరా నేను మళ్ళీ ఇంతకు ముందులా బిహేవ్ చేస్తున్నానని చెప్పేసి ఖచ్చితంగా మీ డాడీ దగ్గరికి వెళ్దామని చెప్పేసి, బెన్నీ గడ వాళ్ళ నాన్న పెద్ద కంపెనీ ఓనర్ కదా, ఆ కంపెనీలో ఒక పార్టీ జరుగుతుంది అనమాట. ఆ ఇన్విటేషన్స్ ఎలాగోలా సంపాదించి హీరో మళ్ళీ డయానా దగ్గరికి వెళ్ళి తనకు సారీ చెప్పి ఆ పార్టీకి బయలుదేరి వెళ్తారు. వెళ్ళిన తర్వాత పార్టీలో చాలా మంది ఉంటారనమాట. కాకపోతే ఆ కంపెనీ ఓనర్ హెన్రీ మాత్రం లోపల ఉంటాడు. ఎలాగోలా అతన్ని పట్టుకుని వెళ్ళి పరిచయం చేసుకుంటారు. ఆ తర్వాత హెన్రీకి ఏంటంటే బెన్నీని చూడగానే నచ్చేస్తాడు, తనతో ఆడుకుంటూ ఉంటాడు అనమాట. మంచి జాలీ పర్సన్. ఆ తర్వాత కొంత సమయానికి బెన్నీ కూడా చెప్తాడు నేను ఎవరో తెలుసా అని చెప్పేసి. ఎవరు నువ్వు అని చెప్పంటే నేను హీరోయిన్ వాళ్ళ కొడుకునని చెప్పడంతో తను చాలా ఎమోషనల్ అయిపోతాడు. ఎందుకంటే మీ అమ్మ చనిపోయినప్పుడు నేను రాలేకపోయాను, వేరే కంట్రీలో ఉన్నాను, దయచేసి నన్ను క్షమించు, కాకపోతే తను చనిపోయిన తర్వాత మేమందరం చాలా బాధపడ్డామని చెప్పేసి అంటంతో మనోడు ఏంటంటే మాట్లాడుతూ ఉంటాడు. కాకపోతే హీరో ఆ తర్వాత డయానా దూరం నుంచి చూస్తూ ఉంటారు, ఏం మాట్లాడుతున్నాడు వీడు అని చెప్పేసి. బేసికల్ గా బెన్నీకి అర్థమైపోతుంది వాళ్ళ నాన్న ఎత్తనే అని చెప్పేసి. ఆ తర్వాత తను బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత హీరోతో ఏం చెప్తాడంటే ఇలా మా నాన్న కాదని చెప్పి అనడంతో హీరో ఆనందపడతాడు. ఇక్కడ బేసికల్ గా హీరో పాయింట్ ఏంటంటే ఇప్పుడు వాడు వాళ్ళ నాన్న అన్న సంగతి తెలిసిన తర్వాత తను వదిలేసి వెళ్ళిపోతారని చెప్పేసి హీరో బాధపడుతూ ఉన్నాడు. కానీ బెన్నీ ఏంటంటే హెన్రీ తన ఫాదర్ అని తెలిసినా కూడా తిరిగి హీరో దగ్గరికి వస్తాడు. ఎందుకంటే తన ప్రోగ్రామ్ మొత్తం ఆ తర్వాత తన ఉద్యోగం పోయిందని తెలిసినా కూడా ఇంకొక ఉద్యోగం అవకాశం ఉండి కూడా దాన్ని వదిలేసి కేవలం తన కోసం వచ్చాడు, వాళ్ళ నాన్న మారిపోయాడు అని చెప్పేసి బెన్నీ నమ్మడం స్టార్ట్ చేశాడు. సో ఓవరాల్ గా వీళ్ళిద్దరికి ఏంటంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. కాకపోతే హీరో ఏంటంటే పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పేసి కష్టపడి డబ్బులు సంపాదిద్దాం దూరం అయిపోయాడు. కానీ బెన్నీ ఏంటంటే ఇదంతా చేసింది వాళ్ళ నాన్నే, అందులో తన మీద ఎంత ఇష్టం ఉండకపోతే ఏమనకుండా వాళ్ళ నాన్న వెతికి పెడతాను వచ్చాడని చెప్పేసి బెన్నీ కూడా హీరోతో జీవితాంతం ఉందాం అని చెప్పేసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయాడు. అది జరిగిన సంగతి. ఇంతటితో ఈ సినిమా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.